యదగ్రే సర్వవేదాశ్చ తులసి ఈ యొక్క పుష్పయాగంలో ముందుగా మనం తులసితో అర్చన చేస్తాం. ఈ తులసి యొక్క విశేషం ఏంటంటే జన్మూలే సర్వతీర్థాలు. ఆ తులసి యొక్క మూల భాగంలో సర్వతీర్థాలు, మధ్యే సర్వదేవతాలు. తులసి యొక్క మధ్య భాగంలో సకల దేవతలు. యదగ్రే సర్వవేదాశ్చ. ఆ తులసి యొక్క పై భాగంలోనే సకల వేదాలు ఆశ్రయించి ఉంటాయని ముందుగా స్వామివారికి మనం ప్రతినిత్యం తులసితోనే ఆ యొక్క అర్చన అనేటువంటిది చేస్తాం. అదే ఐతిహ్యం. అలాగే ఈరోజు పుష్పయాగ మహోత్సవంలో కూడా తులసితోనూ పుష్పాలు అంటే పుష్పము అంటే వికసించేది అని మానవ జీవితంలో సంసార సాగరం నుంచి వాళ్ళు విముక్తులు స్వామి యొక్క చరణాలని ఆశ్రయించేటప్పుడు వాళ్ళ జీవనం ఎలా అయితే వికసించాలో అలా వికసించాలి అని చెప్పి స్వామివారి దగ్గర ప్రార్థన చేసి అందరూ కూడా లోకక్షేమం కోసం రాజరాష్ట్ర అభివృద్ధి కోసం సంకల్పించి శ్రీపాంచరాత్రాగం శాస్త్రోక్త ప్రకారం పుష్పయాగం అనేటువంటి నిర్వహించి ఇక్కడ ఇతోధికమైనటువంటి ద్వాదశ ఆరాధనలు అనేటువంటివి జరిగాయి. అంటే 12 మాసాలు, ఒక మాసానికి ఒక ఆరాధన చొప్పున 12 ఆరాధనలు మనం సమర్పించి ఈ యొక్క పుష్పయాగాన్ని మనం జరుపుతున్నాం. ఆగమ శ్రీపాంచరాత్ర భగవత్ శాస్త్ర ఆగమ ప్రకారంగా ఇక్కడ మనం ఈ యొక్క శాస్త్రం ద్వారా ముందుగా శ్రీపాంచరాత్ర భగవత్ శాస్త్రంతోనూ, తర్వాత 4 వేదాలతోనూ, ఆ తర్వాత సంగీతంతోనూ, నృత్యంతోనూ, గీతంతోనూ, వాద్యంతోనూ, ఇలాగా ప్రతి ఒక్క దాంతోనూ ప్రతి ఒక్క ఉపచారంతోనూ ఇక్కడ మనం స్వామివారికి విశేషంగా మనం పుష్పయాగం అనేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో లోకల్ అడ్వైజరీ కమిటీ యొక్క సహకారంతో మనం ఈ యొక్క పుష్పయాగం నిర్వహించుకుంటాం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ పుష్పయాగ మహోత్సవం అనేటువంటిది జరుపుకుని స్వామివారి ఆరాధనలో అందరూ పాల్గొనాలని కోరుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. స్వామి ఏం చెప్తున్నారు? ఎల్ఐసి కమిటీ సభ్యులు ఎలా చేశారు? స్వామి ఉండండి. స్వామి ఆలయ అధికారులు స్వామి ఓం నమో వెంకటేశ్వర. లోకల్ అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది సహకారంతో దేశ రాజధానిలో అంగరంగ వైభవంగా 11వ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు విశేషంగా పూజారులు తిరుమల నుంచి వచ్చిన పండితులు ఈరోజు పుష్పాభిషేకం చాలా ఘనంగా నిర్వహించారు. సుప్రీంకోర్టు జడ్జి గారు వచ్చి వీక్షించి కన్నుల పండుగ ఉందని వారు చెప్పడం జరిగింది. వాళ్ళు మా కమిటీని పండితులందరినీ అభినందించారు. మీ భక్తి ఛానల్ ద్వారా కూడా విశేషమైన ప్రచారం చేసి మా బ్రహ్మోత్సవాలు దిగ్విజయం కావడానికి ముఖ్య కారణం మా వాలంటీర్స్, మా కమిటీ సభ్యులు అందరము సిబ్బంది కలిసి దిగ్విజయంగా ఘనంగా ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం వేడుకలు జరుపుకున్నాం. వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా బ్రహ్మాండంగా జరగాలని మేము కోరుకున్నాం. భగవంతుడికి మాకు ఆశీస్సులు ఇవ్వాలని వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా నిర్వహిస్తామని చెప్తాం. గోవింద